Hi all, Digital John here. Welcome to the Digital Buddy YouTube channel. సో నేను ఈ వీడియోలో మీకు ఈమెయిల్ రాయడానికి గల కొన్ని టూల్స్ నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తా. ఈ టూల్స్ లో మీరు ఏ టూల్స్ అయినా యూజ్ చేయొచ్చు ఈమెయిల్స్ కి. ఒకసారి చూద్దాం ఏంటి అనేది. సో ఎస్, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నా. సో గుడ్ ఈమెయిల్ కాపీ అని ఒక వెబ్సైట్ ఉంది, goodemailcopy.com. ఈ వెబ్సైట్ కి కనుక మీరు వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు చాలా కాపీస్ చూస్తారు అనమాట. అంటే టెంప్లెట్స్ లాగా ఇవన్నీ టైప్స్ ఆఫ్ అనమాట. ఈమెయిల్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గా డిజిటల్ బడీ న్యూస్ లెటర్ చూసారు కదా, digitalbuddy.com/newsletter కనుక వెళ్తే మీకు ఇక్కడ న్యూస్ లెటర్ది కనిపిస్తుంది. నేను ఇక్కడ వీడియోలో లాస్ట్ వీడియో నేను ఇదే రిలీజ్ చేశాను కూడా. మీరు జాయిన్ అవ్వండి, ఏ అప్డేట్స్ ఉన్నా నేను పంపిస్తానని మీకు చెప్పాను. అయితే ఈమెయిల్ న్యూస్ లెటర్ ఒకవేళ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ఈమెయిల్ వెళ్తే బాగుంటుంది, వెల్కమ్ ఈమెయిల్. ఎలా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిజిటల్ బడీస్ న్యూస్ లెటర్ అండ్ వి విల్ బి అప్డేటింగ్ యూ ఓకే, ఇటువంటివన్నీ ఇంకో జాబ్ అప్డేట్స్ కానీ మేము పంపిస్తామని పెడితే అదొక బాగుంటుంది వెల్కమ్ ఈమెయిల్ వచ్చినప్పుడు కదా, పలకరించినట్లు మన ఈమెయిల్ లిస్ట్లోకి వస్తే. అలా వెల్కమ్ ఈమెయిల్స్ రాయాలి అంటే ఇప్పుడు వెల్కమ్ ఈమెయిల్స్, ఇప్పుడు వెల్కమ్ అనే దానిపై మీరు ట్యాప్ చేశారనుకోండి, వెల్కమ్ అనే దానిపై క్లిక్ ఇస్తే వెల్కమ్ ఈమెయిల్ ఎలా ఉంది, స్లాక్ అని ఒక టూల్ ఉంటుంది. ఇప్పుడు నేను వాడుతున్నాను నా డెస్క్టాప్ పైన కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, స్లాక్ టూల్. సో ఈ స్లాక్ టూల్ లో కనుక జాయిన్ అయితే కొత్త వాళ్ళకి ఎలా ఉంది వెల్కమ్ ఈమెయిల్. అలాగే పింట్రెస్ట్ కావచ్చు, బేస్ క్యాంప్ కావచ్చు, ఇలా వేరే వేరే టూల్స్ వీళ్ళ వెల్కమ్ ఈమెయిల్ ఎలా ఉంది అనేది వీళ్ళు ఇక్కడ ఇచ్చారు టెంప్లెట్ గా. దీన్ని మీరు రెఫరెన్స్ గా పెట్టుకొని మీరు ఒకటి ఇంకా బెటర్ గా రాయొచ్చు. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ద జేపీఆర్ బ్లాగ్. Thanks for subscribing to articles from JPR blog. Now you will be the first to know when we published a new post. ఇట్లా రాస్తున్నారు. అలా మీరు కూడా రాయొచ్చు, ఏం కాదు. ఓకే, ఇది పెద్ద కాపీ అన్నట్టు ఏం కాదు. దాన్ని మీరు కొంత ఎడిట్ కూడా చేసుకోవచ్చు. వెల్కమ్ ఈమెయిల్ ఓన్లీ వెల్కమ్ ఈమెయిల్స్ ఉంటాయా అంటే థ్యాంక్ యూ ఈమెయిల్స్ కావచ్చు, ప్రోడక్ట్ ఫీడ్బ్యాక్ గురించి కావచ్చు, నర్చర్ అంటే ఈమెయిల్స్ ని నర్చర్ చేయడం కోసం అనమాట. ఈమెయిల్స్ అంటే మన దగ్గర ఆల్రెడీ లీడ్స్ వచ్చినప్పుడు నర్చరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. నర్చరింగ్ ఎందుకు చేస్తారంటే సేల్స్ కోసం చేస్తారు. నర్చర్ అవ్వకుండా సేల్ అవ్వదు. కాబట్టి వీళ్ళు నర్చరింగ్ ఈమెయిల్స్ కావాలనుకుంటే మీకు నర్చరింగ్ ఈమెయిల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి మీకు. అంటే ఒక్కొక్క కంపెనీ వాళ్ళు ఎట్లా నర్చర్ చేస్తారు అనేది ఇక్కడ దొరుకుతుంది. ఓన్లీ నర్చరీ కాదు, మెయింటెనెన్స్ కావచ్చు. అంటే మెయింటెనెన్స్ అంటే ఒక్కోసారి ఆ టూల్స్ సర్వర్ మెయింటెనెన్స్ కానీ ఇట్లా జరుగుతాయి. అది మీరు మనకు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే ఈ పర్టికులర్ టైం నుంచి ఈ పర్టికులర్ టైం వరకు రేపు సర్వర్ మెయింటెనెన్స్ జరుగుతుంది, కాబట్టి మీరు ఆ టైంలో మీరు ఏం స్కెడ్యూల్ కానీ అవన్నీ చేయకండి ఆ టైంలో అని మీరు మనకు ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు మెయింటెనెన్స్ కనుక ఉంటాయి. ఒక్కోసారి అపాలజీ అంటే ఒక్కోసారి క్షమించమని, ఒక్కోసారి ఏదైనా మిస్టేక్ అయితే అటువంటివి ఏమైనా ఉంటే అపాలజీ మెయిల్స్ ఎలా పంపిస్తారు కానీ, అకౌంట్ అప్డేట్ కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు. సబ్స్క్రిప్షన్ రెన్యువల్ కావచ్చు, క్యాన్సిల్ కావచ్చు, ట్రయల్ ఎండింగ్, ఇటువంటివన్నీ మనకి ఈమెయిల్ టెంప్లెట్స్ ఉంటాయి. కేవలం అంటే ఈ ఈమెయిల్స్ జస్ట్ రెఫరెన్స్ కోసమే వీటిని మనం టెంప్లెట్స్ యూజ్ చేసుకొని అది చూసి ఆ ఇన్స్పిరేషన్ తో మనం ఇంకా కొంత బెటర్ గా ఇంకా కాంటెంట్ ని రాయొచ్చు, అంటే ఈమెయిల్స్ రాయొచ్చు. ఇది కాకుండా, ఈ టూల్ కాకుండా ఇంకా చాలా ఇప్పుడు కాంటెంట్ రైటింగ్ టూల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఏఐ కాంటెంట్ రైటింగ్ టూల్స్ లో అవి ఈమెయిల్స్ కి కూడా ఈమెయిల్ కాంటెంట్ కూడా రాస్తున్నాయి. బట్ ఈమెయిల్ ఈజ్ 1-to-1, ఇట్స్ పర్సనల్ లాగా ఉంటుంది. కాబట్టి ఆ ఏఐ టూల్స్ పై మనం తక్కువగా డిపెండ్ అవుతూ ఎక్కువ ఒక మనిషి రాస్తేనే ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. హోప్ అంటే మీకు ఈ టూల్ చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీకు ఈమెయిల్స్ చాలా యూజ్ అవుతాయి. ఈమెయిల్ లిస్ట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే, ఒకవేళ మీకు డిజిటల్ బడీ అప్డేట్స్ అన్ని మీరు పొందుకోవాలనుకుంటే డిజిటల్ బడీ న్యూస్ లెటర్ లో జాయిన్ అవ్వండి. ఇటువంటివన్నీ టిప్స్ ఏవైతే ఉంటాయో కొన్ని ఎక్స్క్లూజివ్ గా ఈమెయిల్ న్యూస్ లెటర్ లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఫ్రీగా కొన్ని వర్క్ షాప్స్, ఫ్రీ రిసోర్సెస్ ఏమైనా ఉంటాయి, ఇటువంటి టూల్స్ ఏమైనా ఉంటాయి. ప్రతిదాన్ని నేను వీడియో చేయలేనుగా, అదొక ఈమెయిల్ రాసి పంపిస్తే సింపుల్ అనమాట, కొన్ని మినిట్స్ లో అయిపోతుంది. అటువంటివి ఏమైనా ఉంటాయి మీకు ఈమెయిల్ లో పంపడం కానీ, ఇండస్ట్రీ అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా వాటి గురించి కూడా నేను పంపాలని అనుకుంటున్నాను నేను. అందుకోసం మీరు జాయిన్ అవ్వండి ఈమెయిల్ న్యూస్ లెటర్ లో. డు నాట్ మిస్. కొన్ని జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తుంటాయి, కంపెనీస్ రీచ్ అవుతున్నప్పుడు నేను మీకు మెయిల్ చేస్తుంటాను. ఓకే, సో దాంతోపాటు మీకు ఏ అప్డేట్స్ ఉన్నా ఫ్రెండ్స్, ఓకే, నేను పంపిస్తుంటా. కాబట్టి మీరు జాయిన్ అవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ వీడియో వాచింగ్.